హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నారు మండే రోజు. ఈరోజు ఫీలింగ్ ఏమని చెప్పాలి అంటే కొంచెం బాధ అండి, కొంచెం ఆనందం, రెండు కలగలిపిన రోజు అన్నమాట. సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను ఒక చిన్న రెస్టారెంట్ అనుకుంటున్నారేమో, కాదండి, ఒక హాస్పిటల్ దగ్గర ఒక చిన్న హోటల్ అన్నమాట. సో ఇది హాస్పిటల్కు సంబంధించినదే, చాలా హైజెనిక్గా ఉంది కదా. సో పేషెంట్స్కి వచ్చేసేసి ఫుడ్ ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటారు అంట. వాళ్ళ ప్యాకింగ్ కానివ్వండి, వాళ్ళ సర్వీస్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్సెస్ అండ్ వాళ్ళు తలకు టోపీ పెట్టుకొని పేషెంట్స్కి ఇచ్చే ఫుడ్ కదా, వెంట్రుకలు అది పడకుండా చాలా అంటే చాలా నీట్గా అయితే చేస్తున్నారు. యాక్చువల్గా మేము ఇక్కడ చపాతీ కర్రీ పార్సల్ అడిగాము, వాళ్ళు ఫ్లోలో మర్చిపోయి ప్లేట్లో పెట్టి ఇచ్చారు. లేదు మేము పార్సల్ అని చెప్తే మళ్ళీ ఏం కోప్పడకుండా నీట్గా చూడండి మనకు పార్సల్ అయితే చేసిస్తున్నారు. ఆ ప్లేట్లో పెట్టినది అయితే పక్కన పెట్టి మళ్ళీ అదే తీసి మనకు బాక్స్లో అయితే వేసి ఇవ్వలేదండి. సో నాకు అది బాగా నచ్చింది అక్కడ. ఇంకా నేను హాస్పిటల్ లోపల అది అయితే చూడలేదు. ఫస్ట్ నేను వెళ్ళినప్పటికీ ఇక్కడ టిఫిన్ తీసుకోవాలా అని చెప్తే ఇక్కడ చూస్తాను. నాకు ఇక్కడ చూస్తేనే హాస్పిటల్ ఇంకెంత బాగుంటుందని అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసేసి మనకు ఈ హోటల్ వచ్చేసేసి కొండవీడు అన్నమాట, మల్టీ యూసిల్లీ లవ్ కిచెన్. సో హాస్పిటల్ పక్కనే ఉంటుంది. హాస్పిటల్ వచ్చేసేసి శ్రీకర హాస్పిటల్ అన్నమాట. ఓన్లీ ఆర్థోకు సంబంధించినది మాత్రమే ఇక్కడ అన్నమాట. అంటే హాస్పిటల్ అంటే అన్నీ ఉంటాయి కదా, ఆర్తో ఒక్కటే ఏంటి అని అనుకోవచ్చును, కానీ కాదు. ఓన్లీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఐడియా ఉంటుంది, శ్రీకర హాస్పిటల్ అంటే ఓన్లీ ఆర్థోకు సంబంధించినది మాత్రమే అని అనమాట. సర్జరీస్ కానివ్వండి, దానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. ఇంతకు మేము ఎందుకు వచ్చాము అంటే మా పెద్ద తమ్ముడిని మీకు 2 days నుంచి చూపించాను కదా. సో వాడు వచ్చేసేసి 10th అయిపోయిన తర్వాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. వాడికి 10th అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ఆత్మకూరుకి వెళ్తున్నప్పుడు, సో అప్పుడు హ్యాండ్కి రాడ్స్, హ్యాండ్కి ప్లేట్స్, కాలుకి రాడ్ వేశారు. సో ఇప్పుడు ఆ కాలుకు రాడ్ తీసేసేయాలి అంట. సో ఇన్ని ఇయర్స్ అయిపోయినాక అది కొంచెం పుచ్చుకుంటున్నట్లు ఉంటుంది కదా. సో 25 years అయిపోయిందన్నమాట ఇప్పటికి. సో ఆ రాడ్ తీసేయాలా అన్నీ కనుక్కుంటే మనకు ఈ హాస్పిటల్ బెస్ట్ అని చెప్పినారు. సో రిలేటివ్స్ ఉన్నారు హైదరాబాద్లో, సో వాళ్ళు చెప్పారు. సో అందుకు మనము ఈరోజు వాడికి మార్నింగ్ సర్జరీ జరిగింది. ఇక్కడ చూడండి, రవి కిరణ్ డాక్టర్, ఏ డాక్టరు, రూమ్ నంబర్, ఏ రోజు చేశారు అని నీట్గా అయితే అక్కడ మెన్షన్ చేశారనమాట. ఒక చార్ట్ మీద అయితే టెన్షన్ పడకుండా అన్నట్టుగా అనేసని. సో మార్నింగ్ సర్జరీ జరిగింది వాడికి. నేను వెళ్ళి చూడనీకి వెళ్ళాను, కానీ ఐసీయూలో పెట్టారంట. మమ్మల్ని అయితే వెళ్ళనివ్వలేదు ఐసీయూలోకి. సర్జరీ జరిగిన తర్వాత తెలుసు కదా, కానీ వాడైతే బాగున్నాడు. ఆ స్క్రూ ఉంది కదా, అది కూడా తీసేశారు. అక్కడైతే ఇంకా మమ్మల్ని ఉండనివ్వటం లేదన్నమాట. సో ఇంకా మేము ఇంటికి వెళ్దాము అంటే లేదు, మా సౌజన్య అంటే తమ్ముడి భార్య అనమాట, వాళ్ళ అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. మార్నింగ్ నుంచి అందరూ ఉండి చూసుకున్నారు. సో హాస్పిటల్ దగ్గరనే ఇల్లు అని చెప్పారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వెళ్తూ ఊరికే వెళ్తే బాగుండదు, మనకు కూడా ఆ ప్లేస్ అది కొత్త, ఏం తెలియదు, జస్ట్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం. వెళ్తుంటే అక్కడ ఫ్రూట్స్ కనిపించాయి. ఇంకా మ్యాంగోస్ అయితే ఫేమస్ కదా, సో అప్పుడు మ్యాంగోస్ తీసుకొని వెళ్ళాం. ఇప్పుడేంటి ఫేమస్ అని అనుకుంటున్నారేమో, ఇది చాలా డేస్ నుంచి పెట్టాలి, షేర్ చేయాలనుకుంటున్న బ్లాగ్ ఇలాగే లేట్ అవుతూ వచ్చిందనమాట. సో మ్యాంగోస్ తీసుకొని వెళ్తున్నాం, గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం వెళ్తున్నాము మా సౌజన్య వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి అన్నమాట. సో లిటిల్ డిస్టెన్సే ఉంది హాస్పిటల్ నుంచి, అంత దూరం కూడా ఏం లేదు. హైదరాబాద్లో ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలి అంటే వామ్మో అన్నట్టుగా ఉంటుంది కదా. లంచ్కు ఇక్కడ తినేసిపోదురు అంటే ఇప్పుడు ఎందుకమ్మా ఈ టైంలో ఈ ఫార్మాలిటీస్ ఏమిటి అని చెప్తే లేదు రండి, మీరు ఇంటికి పోయి అయినా చేసుకోవాలి కదా, అది ఇక్కడ తినేసిపోదురు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని అంటే తనే అన్నమాట ఝాన్సీ. సో మా చింటూ వాళ్ళ వైఫ్ ఝాన్సీ, వాళ్ళ కొడుకు వచ్చేసేసి చార్విక్. సో ఇంకా వెళ్ళాము, కొంచెం సేపు మాటలు అది జరిగాయి, ఎలా ఉంది ఏంటి అనేసని. తను కూడా హాస్పిటల్కి రావాలి అని అనుకుంటుంది. అంటే మార్నింగ్ నుంచి ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడైతే ఐసీయూలో ఉంచినాడమ్మా, ఇంకా మనము
మేము కూడా చూడలేదు. సో ఇంకా లంచ్ చేసిన తర్వాత వెళ్దాము అన్నట్లు అనుకున్నాము. సో నాన్ వెజ్ చేస్తాను అని చెప్పింది, వద్దని చెప్పాము. ఇవి డీమార్ట్లో దొరుకుతున్నాయంట. సో చట్నీస్ 4 టైప్స్ ఆఫ్ చట్నీస్. మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలి అన్నప్పుడు మన బ్యాగ్స్లో హ్యాండిల్ చేసుకోనికే బాగున్నాయి కదా. సో అందుకు నేను అక్కడ వీడియో ముందు రోజు నేను 2 టైమ్స్ డీమార్ట్కి వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ ఇవి కనిపించలేదు, నేను వెతకలేదు కూడాను. సో వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అంటే నేను చూస్తున్నాను. మా హస్బెండ్ ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు బాగా పనికొస్తాయి అనేసి అని ఇంకా ఇక్కడ నేను మా హస్బెండ్కి అయితే చెప్తూ ఉన్నాను. నాన్ వెజ్ అంటే ఏం వద్దు అని చెప్పాను. ముందు రోజు హెవీగా అయ్యింది, దట్టు ఆ రోజు ఇంకా మాకు ఇలా ఉంటుంది కదా. సో వాటికి సర్జరీ జరిగినాక మేము తినేది సో లైట్గా అన్నము, మాకు ఇష్టమైన మెంతిపప్పు అయితే చేసింది, పికిల్స్ ఉన్నాయి, సో చిప్స్ తెప్పించింది, కర్డ్, ఇంకా అదే మాకు పెద్ద బంగారం అనమాట. సో ఆ పప్పు మాకు మా ఫేవరెట్ అనమాట, మెంతిపప్పు వట్టి మిరపకాయలు వేసి చేసే పప్పు అదే చేసింది. సో ఆ పప్పు మా ఫేవరెట్ అందరిది. సో హ్యాపీగా అయితే తినేసాం. దట్టు పికిల్స్ ఉన్నాయి. సో తనే అనమాట ఝాన్సీ. ఇంతకుముందు మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు డ్యాన్స్ వేస్తున్నప్పుడు అక్కడ చూసి ఉంటారు. కొంచెం కలవడం తక్కువనే మేము, కానీ వాళ్ళు నా వ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉంటారు అనమాట. సో భోంచేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇంకొక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకు ఇంక ఇక్కడ బయలుదేరుతున్నాం ఉండడం ఝాన్సీ దగ్గర. అక్క ఫస్ట్ టైం వచ్చావురా కుంకుమ పెట్టుకో అంటే సరే అని వెళ్ళాను. సో కుంకుమతో పాటు మళ్ళీ చూడండి ఇక్కడ చిన్న ఫార్మాలిటీస్. ఇప్పుడు ఎందుకు ఇవి మళ్ళీ నేను ఎట్లా హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటే, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు నువ్వు మా ఇంటికి, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో, ఇన్నిసార్లు హైదరాబాద్కి వచ్చినా కూడా రాలేదు అని అక్కడ అంటుంది అనమాట. లిటరల్ నేను 1.5 year నుంచి వెళ్తున్నాను కదా, చాలాసార్లు చెప్పారు, కానీ ఆ రోజు వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకొక తిని వచ్చేసేసి నాకు బ్రదర్ అవుతాడనమాట, తమ్ముడు. సో మార్కాపురంలో అక్క వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట, నా ఓన్ సిస్టర్ ఉంది కదా, వాళ్ళ సైడ్ రిలేటివ్స్. అక్కడికి వెళ్ళాం. ఏం వద్దు, స్వీటు మిక్చర్ అన్నీ పెట్టారు, ఇప్పుడే భోంచేసామని చెప్పాను. ఇక్కడ కూర్చున్నాడు చూడండి మధ్యలో, ఆ బాబాయ్ చింటూ అనమాట, మా సౌజన్య వాళ్ళ అన్న, తిన సుమన్ వాళ్ళ వైఫ్ అనమాట ఇక్కడైతే. సో ఇంకా టీ పెట్టించారు, టీ అయితే తాగుతామని హ్యాపీగా టీ అయితే తాగుతూ ఉన్నాము. ఇక్కడ తను తాగమంటే తాగను అని అంటూ ఉంది. ఇక్కడ వచ్చేసేసి ఝాన్సీ పాప చూపించింది, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. హలో హలో, 2-3 చూసా. ఎవరు కొనిచ్చారు నీకు? ఎవరు కొనిచ్చారు? అక్క కొనిచ్చింది. గ్రీష్మ అక్క చెప్పు. గ్రీష్మ అక్క. ఈ బుజ్జి బుడతమ్మ పేరు చక్రిక అండి. దీనికి కూడా ఛానల్ అయితే ఉంది. ఎంత బాగా క్యూట్గా మాట్లాడుతూ ఉంది కదా. సో మా సుధీర్ వాళ్ళ కూతురు అన్నమాట చక్రిక. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా సుమన్ అని వీళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఇంకా వాళ్ళు వచ్చేసి జాబ్ పరంగా వెళ్ళారనమాట. ఇంకా మేము అందరం కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. నేనైతే హాస్పిటల్ దగ్గరనే ఉన్నాను. ఐసీయూలోంచి కిరణ్ మా తమ్ముడిని అయితే బయటికి తీసుకొని వచ్చారు. సో ఇంకా అక్కడ ఎవరిని ఎక్కువ ఉంచటం లేదు. ఇంకా వీళ్ళందరి ఇంటికి అయితే వెళ్ళిపోయి వీళ్ళు ఎంచక్క రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని పప్పు సాంబారు ఇంకా మామిడికాయ చట్నీ ఉంది కదా, సో పప్పు సాంబార్ బయట నుంచి తెచ్చుకున్నారు, తినేస్తున్నారు. ధీరజ్ వాళ్ళు ఆ రోజు వర్కింగ్ డే, మార్నింగ్ వెళ్ళారు, ఈవినింగ్ వాళ్ళ మామని చున్నీ కానీ వచ్చారు. అక్కడ ఎక్కువసేపు అందరినీ ఉంచటం లేదు మమ్మల్ని ఎవరిని. దట్టు కిరణ్కి కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది కదా, సర్జరీ చేసిన మనిషికి, అందరిని ఇంటికి పంపించేసేసి నేనైతే అక్కడ హాస్పిటల్లోనే ఉన్నాను. రాత్రి 10 గంటలకు తమ్ముడికి టిఫిన్, తర్వాత మా సౌజన్యకి టిఫిన్ అది తిన్న తర్వాత ధీరజ్ వచ్చి నన్ను పిలుచుకొని అయితే వచ్చాడు. వాడు ఆ రోజు ఆపరేషన్ అని అన్నాను కదా, చాలా ఆ టైం 10 o'clock అప్పుడు కొంచెం బాగున్నాడు. సో ఇంకా నేను మార్నింగ్ నుంచి బాగా టైర్డ్ అయిపోయాను అనేసి ఇంకా ఇంటికి వచ్చేసాను. దట్టు ఎవరిని ఉంచటం లేదు, ఓన్లీ ఒక్కరిని మాత్రమే అనమాట. సో కొంచెం బాధ, కొంచెం ఆనందంతో ఆ రోజు అలా జరిగింది. ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.